చంద్రశేఖర్ రెడ్డి గారి గేట్ అండి అది. ఆ గేట్ దగ్గరికి వెళ్ళి ద్వారంపూడి చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు గేట్ కాదు, మీరు తెలియకుండా మాట్లాడండి. అది ద్వారంపూడి చంద్రశేఖర్ గారు గేట్ కాదు, అది తెలియకుండా మాట్లాడకండి. ఒక్క నిమిషం అండి సౌజన్య 1 minute. సౌజన్య నేను మాట్లాడతాను ఒక్క నిమిషం ఉండండి. సౌజన్య గారు మీరు చెప్పారు కదా, ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. శేఖర్ అదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇల్లు కాదు అని చెప్పి ఆవిడ క్లియర్ గా చెప్తున్నారు. సార్ ఒకటి ఆవిడ 15 నిమిషాలు మాట్లాడిన ఎక్కడ నేను కాదంటే అంటే మీరు అది చెప్తున్నారు కాబట్టి అది అబద్ధం అని చెప్తున్నారు ఆవిడ, అందుకని క్రాస్ టాక్ చేసి నేను ఆపాను. డిస్టర్బ్ చేయదు దయచేసి. సార్ అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గేటా కాదా అని దాదాపు 20 సార్లు ఇంటికి వెళ్ళి ఉంటా. 2019 ఎన్నికలకు ముందు కూడా అన్న కోసం ప్రోగ్రామ్ తో ఆడే ఉన్నాడు. నాకు తెలియదా సార్? ఆవిడ నాకు నేర్పిస్తారా? నాది నెల్లూరు జిల్లా కావచ్చు, కాకినాడ పార్లమెంట్ మొత్తం 2019లోనే ఎలక్షన్ చేశాను. నాకు చెప్పేస్తా సార్ అది ఎవరి అనేది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటి మీదకి రౌడీ మూకల్లా, అల్లరి మూకల్లా రాళ్ళు కర్రలతో దాడి చేసి బూతులు నింపే తిరిగి జరిగిన ప్రతిదాడి అది. నువ్వు ఆయన ఇంటి మీదకి వెళ్ళకుంటుంటే మీ మీద ఎందుకుంటది? మీరు ఆమె ఇంటి మీదకి వెళ్ళకుంటుంటే ఎందుకుంటారు సార్? ఎస్. ఇంకోటండి, ఆవిడ ప్రియా సౌజన్య గారు మాట్లాడుతూ అద్భుతమైన మాట మాట్లాడండి. చాలా ట్రాన్స్పరెన్సీగా గవర్నమెంట్ నడుస్తున్నాం సార్. ఎస్ సార్, అద్భుతమైన ట్రాన్స్పరెన్సీతో నడుస్తుంది సార్.